మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఏమైందంటే హైదరాబాద్ కొండయ్యా పిల్లవాడు హైదరాబాద్కి పోయి 2 నెలల కింద ఒకసారి వచ్చిండు. అలా ఉండురా అంటే ఉండలే, మళ్ళీ వస్తా అన్నాడు. మరి ఎందుకురా హైదరాబాద్ వద్దురా, మనకు ఇంట్లో ఈడ పని ఉన్నదిరా, ఇంత వ్యవసాయం పని చేసుకుంటే వాయనంటే నేను చేస్తాను వ్యవసాయం పని ఎందుకు, నేను ఏదైనా పనే చూసుకుంటా నేను పనే చూసుకుంటా అన్నాడు. చూసుకుంటాడే సోపతోళ్ళు ఉన్నారు ఆడ శ్రీకాంత్. ఏ సోపతోళ్ళతో పోయిండు కదా అని ఇట్లా నమ్మినాం కానీ ఇంత పని అవుతుందని మాకు ఎరకలేదు అయ్యా. మమ్మల్ని ఇంత మోసం చేస్తాడని ఎరకలేదు అయ్యా. ఇక అతడు మాకు ట్రైన్ ఎక్కిండట, బైక్ ఆడికి వచ్చిండట, కామరేట్ల ట్రైన్ దిగిండట, ఈడికి ఎట్లా వచ్చిండో ఏమిటి మీద వచ్చిండో మాకు ఏం తెలియదు. చక్కగా బైక్ ఆడికి పోయిండు, ఇంటికాడికి రాలి. ఇంటికాడ మేమున్నాము, బైక్ ఆడికి పోయిండు, బైక్ ఆడికి బోర్ కాడికి పోయిండు. చక్కగా తెల్లని దాకా ఇది వరకు వచ్చిండో ఆడికి ఎప్పుడు పోయిండో మాకు ఏది తెలియదు. హైదరాబాద్లో ఉన్నాడు కదా అని మాకు ఇరక. మాకు 6 అయింది అనుకో, 6. ఇక వాళ్ళు చెప్పిండ్రంటే హైదరాబాద్ నుండి పిల్లలకు మిస్సింగ్ అని పెట్టుకున్నాడట సోపతోళ్ళకు. నేను మిస్సింగ్ అని పెట్టి సోపతోళ్ళకు పెట్టుకునే వరకే ఆ చిన్న బిడ్డకు మా నంబర్ ఆయన దగ్గర లేకుండే. అయితే ఆ పిల్లగాడు మా చిన్న బిడ్డకు నంబర్ ఉంటే ఆ చిన్న బిడ్డకు చేసిండాడు. సోనక్కకి ఇట్లా అంటాడు, మరి శ్రీకాంత్ మిస్సింగ్ అంటాడు, మరి నాకు ఏది అర్థమవుతలేదు, మరి ఒకసారి అడిగి వచ్చిండా కనుక్కొని అని ఆ పిల్లగాడు చేసిండు. ఆ పిల్లగాడు చేస్తే మాకు తెలిసి అంతకు మిక్కిలు మాకే తెలియదు. ఫోన్ చేసిర్రు ఫ్రెండ్స్, ఫోన్ చేస్తే నేను మా అక్కకి ఫోన్ చేసిన వెంటనే అక్క ఇట్లా అందరికీ మెసేజ్లు పెడుతుండంట, వాడు ఎటు పోయిండో ఏమో తెలియదట అని అనేసరికి మేము అప్పుడే కామారెడ్డి అంతా వెతికినాం, ఏమన్నా కనిపిస్తాడేమో అని చెప్పి మా ఆయన మొత్తం పోయి వెతికొచ్చిండు. ఏడ కనిపించలేదు. కనిపించకపోయేసరికి కొద్దిసేపు అయినాక మా నాన్న ఫోన్ చేసిండు, ఇట్లా తమ్ముడు చెట్టు కూరేసుకున్నాడు అని చెప్పి. అంతే, అదేం లేదు. ఇంకా మా నాన్న చెప్పిండు చెట్టుకు చూసి. మాకేం మెసేజ్ పెట్టలేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టుకున్నాడు. నేను పోతున్నారా బాయ్, ఐ మిస్ యూ అనుకుంటా వాళ్ళకి పెట్టిండు. మా ఫ్యామిలీలో మాకు ఎవరికి పెట్టలేడు. అంతే తెలుసు. ఏం చెప్పలేదు, మేము అడిగినా కూడా ఏం చెప్పలేదు వాడు. ఏం లేవు. రాత్రికి వస్తా లేకపోతే పొద్దున వస్తా అని చెప్పిండు. వస్తాడు కదా అని నేను అనుకున్నా, ఇట్లా చేస్తాడు. ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, వస్తున్నా అన్నాడు అంతే. నాన్న బ్యాటరీ వేసుకోలేదు, బ్యాటరీ వేయించుకున్నాక తెల్లారత్తనే నాన్న అన్నాడు. ఇక అదే ముచ్చాడు కొడుక గడ్డ ఎందుకంటారు, నువ్వు రారా పండుగ అని అన్న. నాన్న పొద్దుగాలు వస్తనే ఇప్పుడు రాను బ్యాటరీ వేయించుకున్నాక అంట అన్నాడు. గదే ముచ్చాడ మాట్లాడిండు సారు. ఏమి ఇబ్బందులు అంటే ఏదన్నా ఉంటే చెప్తే మేము అని సమాధానం చెప్తుంటే ఏమి ఇబ్బంది అంటే ఏదంటే మంచిగా మాట్లాడుకుంటా గిట్ట చేసిండు. నువ్వు సోపతి పట్ట కొడుక ఇంటికి రాడా అన్ని చదువుకొని అని చెప్పినాం అయ్యా. మాది ఎవరెవరు ఎట్లా చేసింది మనకు తెలియదు అయ్యా. సోపతి వద్దన్నా వద్దని చెప్పి తప్పులేక రాకొడుక అని చెప్పిన
అయ్యా ఇంత పని చేతివిరా కొడుక కొడుక. అనుమానం లాంటి ఏమన్నా ఉందా? ఏం అనుమానం లేదు అయ్యా, అనుమానం లేదు, ఏం లేదు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఎన్నేళ్ళు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. అన్నీ హైదరాబాద్కి ఏమిటి ఊకే ఆడెందుకుంటా కొడుక ఇరా బాబా దుకాణాలు ఉండు అన్నాను ఉండు కొడుక ఇంటికి రా ఇంటికి రా అని మేమే ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టలే కొడుక. నువ్వు మంచిగా ఇన్ని తీసుకుంటా ఉంటురా అని చెప్పినాం కానీ మేమేమంటేది అయ్యా కొడుక. నీకేం కష్టం రా అయ్యా. అప్పుల బాధ ఏదంటేది అయ్యా, అప్పుల బాధ అంటే మనకు చెప్తారా? సోపతోటి తిరిగిన పొలంగాళ్ళు గంతే ఉండొచ్చు కానీ ఏమన్నా ఈడ అప్పులు ఏం అప్పులు మనకి ఏం అప్పులు అయ్యా. మేమిదే అన్నీ చేసుకుంటామన్నా కొడుక. నీకేం బాధ ఉన్నా చెప్పురా అన్నాం అయ్యా. ఇక ఇంత పని చేసి అబదల పట్టిడు. క్లాస్ నుంచి 10th బ్యాచ్ వరకు మాతోటి చదువుకుండు. డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసి సిటీకి వెళ్ళిండు, అక్కడ జాబ్ కోసం వెళ్ళిండు. బట్ ఏంటంటే ఆయన 3-4 ఇయర్స్ నుంచి అక్కడనే ఉంటాడు, మేము ఇంటి దగ్గర ఉంటాం. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటాడు మాతోటి సర్కిల్లో. ఎలాంటి పండుగలకు కానీ దేనికి నచ్చినప్పుడు బాగానే మాట్లాడతాడు, బాగానే ఉంటాడు. క్యాండిడేట్ మాత్రం పర్ఫెక్ట్ క్యాండిడేట్, ఎలాంటి అలవాటు లేవు, ఎలాంటి చెడు అలవాటు లేవు ఆయనకు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాతో మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, మాతో పాటు తిరుగుతాడు, చేస్తాడు. కానీ ఈ సందేశం అనేది నిన్న నైట్ ఏ టైంకి అయిందో తెలియదు, కాకపోతే మార్నింగ్ వాళ్ళ అన్నట్లో మేము అక్కడ దాకా వెళ్ళినాం అంతే. ఊర్లో అంటే అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా, ఇట్లా మీ ఫ్రెండ్ చనిపోయిన టైం చెప్పుడుతోటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చినాం.